అందుకే ఉపవాసాన్ని మనం ఏమని పిలుస్తామంటే పండుగ అంటాం. ఉపవాసాన్ని ఏమంటాం మనము? పండుగ, ఉపవాస పండుగ. చాలామంది ఉపవాసం చాలా చిన్నగా చూపుగా చూస్తారు. ఆ ఉపవాసం, కొత్త నిబంధనలో ఉపవాసం ఉందా అని అంటారు. ఎందుకు లేదు? యేసుప్రభు లేడా 40 దినాలు ఉపవాసం చేయలేదా? యేసుప్రభు ఏమన్నాడు? పెండ్లి కుమారుడు తనతో ఉన్నప్పుడు వీరు చేయరు, కానీ పెండ్లి కుమారుడు విడిచి వెళ్ళే సమయం వస్తుంది, అప్పుడు వీరు కూడా ఉపవాసం చేయాలంటాడు. కొత్త నిబంధన సంఘం బలం పొందేది ఉపవాసము ద్వారానే. కొత్త నిబంధన సంఘం దేవుని సారూప్యం పొందేది ఉపవాసము ద్వారానే. ఎవరి భక్తి ఎంతో ఉపవాసంలో తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పరా? ఎవరి భక్తి ఎంతో, ఎవరి లోతు ఎంతో, ఎవరి తీర్మానం ఎంతో, ఎవరు దేవునికి ఎంత దగ్గరగా జీవిస్తున్నారో ఈ ఉపవాస ప్రార్థన ద్వారానే తెలిసిపోతుంది. ఉపవాసం అందరూ చేయలేరు.